నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో మే మాసంలో 4 నుండి 10 వరకు వార గోచార ఫలితాలు ఎవరికి అంటే కనుక కన్యా రాశి వారికి. ఈ కన్యారాశిని అనుసరించి ఈ వారంలో చంద్రుడు 11 లాభస్థానంలో, వ్యయస్థానంలో, రాశిలోను ద్వితీయంలోనూ కూడా చంద్ర సంచారం చేస్తాడు. అంటే కర్కాటక రాశి లాభస్థానం అవుతుంది కన్యారాశికి, వ్యయస్థానం సింహరాశి, కన్యారాశి తన సొంత రాశి. ఇక ద్వితీయం తులారాశిలో మధ్యాహ్నం వరకు తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఇది ఈ చంద్ర సంచార వివరాలు. అయితే కన్యరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అని అంటే కనుక కన్యలో రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది. ఇక సప్తమంలో 4 గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు, శని. ఇక అష్టమంలో రవి సంచారం. ఇది అష్టమంలో రవి సంచారం కూడా చాలా ప్రతికూలమైన ఫలితం. ఇక నవమంలో గురు సంచారం అనుకూలం. లాభస్థానంలో కుజుడు కూడా అనుకూలం. ఇది గ్రహాల స్థితిగతులు. ఇక ఈ వారం ప్రారంభ దినాలకైతే కనుక 4, 5, 6, 7 తేదీలకు గాను వీరికి మానసికంగాను శారీరకంగాను కొంత కష్ట సమయాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే ప్రతి రాశికి కూడా ప్రారంభంలో కొంత ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు పుష్యమి నక్షత్రం మీద నుంచి స్టార్ట్ అవుతుంది చంద్ర సంచారం. పుష్యమి నక్షత్ర అధిపతి శని కాబట్టి ఎక్కువగా ప్రతికూలతలతోనే వారం ప్రారంభమవుతుంది ప్రతి రాశి వారికి కూడా అనేది గమనించాలి. ఇక మానసికంగాను శారీరకంగాను కొంత కష్ట సమయాన్ని తీసుకొస్తుంది. ఈ దినాల్లో అనారోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి శారీరక బలహీనత అనుభవించేది ఉంటుంది. గోచారంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో అయితే కనుక సంబంధాలు బాగా లేవని సూచిస్తుంది. విషయాలు ఆలస్యం అయ్యేది ఉంటుంది. భాగస్వామి ఆరోగ్య సమస్య కూడా ఉండొచ్చు. భాగస్వామికి జాగ్రత్త అవసరం. ఇక ఆర్థికంగా కూడా చాలా కష్ట సమయం. ఇది ఎక్కువగా స్త్రీల వల్ల కలిగే ఇబ్బంది అనేది సూచిస్తుంది. ఇక మహిళలకు సంబంధించిన ఏవైనా వాద్యాలు వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఈ దినాలకి. ఇక వ్యాపారం నష్టాలతో సంతోషంగా ఉండలేరు వీరు. భాగస్తులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆరోగ్యం చూసుకోవాల్సి ఉంటుంది ఎంతైనా. గురు దృష్టి ఉన్నా కానీ గురునిపై దృష్టికి, రాశిలో స్థితికి కేతువు కూడా దృష్టి గురు మీద ఉంటుంది కాబట్టి ఎంతైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అధిక ఖర్చులకి అలవాటు పడతారు. బాధలు పడేది ఉంటుంది. గతంలో చేసిన అప్పులకు గాను విలాస ఖర్చులకు గాను. అయితే చతుర్థాధిపతి నవమంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విదేశీ లేదా దూర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యేదానికి అవకాశం. అయితే రచయితలకి, ప్రచురణకర్తలకి, ప్రొఫెసర్స్కి, పుస్తక రంగం వారికి సంబంధించిన వ్యక్తులకి కూడా మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే ఎందుకంటే పంచమాన్ని చూస్తాడు గురువు, రాశిని చూస్తాడు. పంచమ దృష్టితో రాశిని చూస్తాడు కాబట్టి. ఇక భూ, ఆస్తి, వాహన, గృహ సంబంధిత విషయాలకు కూడా మంచి అనుకూలం ఉంటుంది. అమ్మకాలు, కొనుగోలుకి కూడా లాభాలు ఉంటాయి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత ఉంటుంది ఈ వారంలో. హైయర్ ఎడ్యుకేషన్కి, విదేశీ విద్యకి అనుకూలం. ఈ సంబంధిత వ్యవహారాలకి కానీ పనులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో. ఇక వారాంతంలో 8, 9, 10 తేదీల్లో అయితే కనుక మంచి అనుకూలతలు వస్తాయి. అన్నింటా బాగుంటుంది. కార్యకలాపాలకి అన్నిటికీ కూడా మంచి విజయం సాధించేది ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం, గృహశాంతి ఉంటుంది ముఖ్యంగా. ఇక ఆరోగ్యానికి మెడిటేషను, ఎక్సర్సైజెస్, సూర్యారాధన, శనికి పూజలు, గణపతి, దుర్గామాత ఆరాధన మేలు చేస్తుంది వీరికి ఎంతైనా. ఇది ఈ కన్యారాశి వారి గురించి. మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. ఎక్కువగా ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మీద వీరికి
ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నష్టాలు, భాగస్వామితో విభేదాలు, భాగస్వామి అనారోగ్యం సూచన, దాని గురించి శ్రద్ధ పెట్టడం. ఇక మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది. అంతా సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.